నువ్వు కనిపించగరా నాకు హీరేది హే గాయస్, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఫేస్ చూస్తే. ఎందుకంటే నేను ఎంతో కాలంగా పెంచుకున్న నా హెయిర్ మేకప్ చేయాల్సిన టైం వచ్చింది. బికాస్ న్యూ ప్రాజెక్ట్స్ వల్ల మనం ఎంతో ఇష్టంగా ప్రేమగా కేర్ తీసుకుని పెంచిన హెయిర్ ఒకేసారి కట్ చేయాలంటే ఎంత బాధ ఉంటుందో ఒక్కడికే తెలుసు. కానీ తప్పదు, మనకి ఇష్టమైన వదులుకోవాలి కదా, అదే కదా లైఫ్ అంటే. హోలీ షేట్, ఎక్కడికి వెళ్తుంది మ్యాటర్. ఇట్లాగే ఎమోషన్ గా సెలూన్ కి అయితే బయలుదేరం గైస్. దారిలో ఒకడు ట్రాఫిక్ జామ్ దగ్గర అగ్గి కాద్యం పోసినట్టు భయ్యా హెయిర్ బలి పెంచో భయ్యా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా ఏడిపించేసాడు, ఎమోషనల్లీ డ్యామేజ్ చేశాడు. నేను హెయిర్ కట్ చేయడం దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా. ఎందుకంటే వెళ్ళిన ప్రతి సెలూన్ లో కూడా ఇది సెట్ అవ్వదు, సాఫ్ట్వేర్ లుక్ సెట్ కాదు, పొద్దున కూడా అది అన్నారు. ఫైనల్ ఒక సెలూన్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి నా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉందో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు రియాక్షన్స్ అయితే పడతాయి. రియాక్షన్స్ చూసిన తర్వాత లాస్ట్ లో రివీల్ చేస్తాను న్యూ లుక్, సాఫ్ట్వేర్ లుక్ ఎట్లా వచ్చింది ఏంటనేది. హీరేది నాకు తమ్ముడులా తయారయ్యో. అయ్యయ్యో హెయిర్ అంతా పోయింది. అరే తెలుసా? అరే నాకు నవ్వుతుందా? నాకు అవ్వట్లేదా? వాళ్ళని చూస్తుండే మదన్ తమ్ముడు చూస్తే ఎవరు మేనేజ్ చేసుకోలేమో. ఇది ఎవరి కటింగ్ అంటే రంగస్థలం కటింగ్ తెలుసా? రంగస్థలం కటింగ్ అనేది ఆరెంజ్, కొంచెం ఆరెంజ్ ఆరెంజ్ చాలా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ కోసం నేను చూసి నవ్వకపో కాదురా, ఎలా ఇవ్వండి అంత ముందు ఎలా ఉండేవాడు నువ్వు? ఇంకా ఫైనల్ లుక్ రివీల్ చేసిన సమయం ఆసన్నమైంది. చూసేయండి. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. అదండి, చూసిన తర్వాత చాలా మంది నా ట్రాన్స్ఫర్మేషన్ చాలా మంది కనిపెట్టడానికి టైం పడుతుంది. ఇది మదనా కాదా అని చెప్పి, ఎందుకంటే అంతలా షాక్ అవుతున్నారు నేనా కాదా అని చెప్పి. ఏమో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ లో తెలపండి. అండ్ ఇక్కడతో లాగ్ ఎండ్ చేస్తున్నా. బాయ్. ఇది నా యొక్క హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎట్లా ఉంది మేకర్? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.